చెల్లిద్దాం. అందరం కూడా చెబుదాం, స్తోత్రం 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 స్తోత్రం. దయచేసి పురుషులలో నుండి ఒకరు, దయచేసి స్త్రీలలో నుండి ఒకరు దయచేసి ముందుకు వచ్చి స్తుతించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. 2 నిమిషాలు కొద్ది నిమిషాలు. అయ్యా నీకు స్తోత్రం. దయచేసి త్వరగా రావాలి. పురుషుల నుండి ఒకరు, స్త్రీల నుండి ఒకరు దయచేసి ముందుకు వచ్చి స్తుతించాలని మనవి చేస్తున్నాను. స్తోత్రం చెబుదాం. 2 నిమిషాలలో క్లోజ్ చేద్దాం. స్తోత్రం అయ్యా, స్తోత్రం స్తోత్రాలు దేవా. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాద కారణభూతుడా, నీ బంగారు పాదముల స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయ్యా ఆకాశాన్ని సింహాసనంగా, భూమిని పాదపీఠంగా చేసుకున్న గొప్ప దేవుడవు తండ్రి. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు దేవా. మా పాపాల కోసం ప్రభువా ఎన్నో శ్రమలు పడ్డారు తండ్రి. మీ రక్తాన్ని చిందించారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. నీ రుణము తీర్చుకోలేదు తండ్రి. అయ్యా శిలువపై మరణించి ప్రభువా 3వ రోజు లేచిన గొప్ప దేవుడవు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ లోకము శాశ్వతమైనది కాదు దేవా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. స్తోత్రం. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు దేవా. ప్రభువా నీకు వందనాలు తండ్రి. మా పాపాలను క్షమించు తండ్రి. అయ్యా ఇక్కడ కూడుకున్న ప్రతి బిడ్డ యొక్క పాపాలను క్షమించు తండ్రి. ప్రభువా తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలను క్షమించి ముట్టి స్వస్థపరచునాయనా. అయ్యా నీకే వందనాలు తండ్రి. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు దేవా. మొదటి మాటగా ప్రభువా నిన్ను అందరు చిత్రహింసలు చేసి ముఖం మీద ఉమ్మి వేసినా కూడా, దెబ్బలు కొట్టి ముళ్ళ కిరీటం దించినా కూడా, నీ రక్తాన్ని కాచున్నా కూడా ప్రభువా అయ్యా వీరేమి చేయుచున్నారు, వీళ్ళని క్షమించని గొప్ప దేవుడు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం. అయ్యా ఈ లోకంలో ప్రభువా ఎవరైనా కొట్టిన ఎడలా తిరిగి 2 దెబ్బలు కొడతారు తండ్రి. అలాంటి వ్యక్తివి కాదు తండ్రి నువ్వు. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు దేవా. మా పాపాల కోసం ప్రభువా శిలువపై బలైన తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే పాపాలను ఒప్పుకొని ప్రభువా నిన్ను నమ్ముకున్న ఎడల ఆ యొక్క కుటుంబము దీవించబడుతుందని చెల్లించిన గొప్ప దేవుడు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం. అదే మాదిరిగా ప్రభువా మరి మా అందరి జీవితంలో ప్రభువా మారు మనసు కలిగి ప్రభువా నిజమైన దేవుడు యేసు ప్రభు తప్ప ఈ లోకంలో ఎవరు లేరని సత్యాన్ని గ్రహించినట్టు ప్రభా మాకు నీ యొక్క కృప, నీ యొక్క ప్రేమ, మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి. అయ్యా మా కోసం నువ్వు ప్రభువా జీవించినంత కాలం ప్రభా శ్రమ పడ్డావు తండ్రి. తిరిగి లేచిన గొప్ప దేవుడు తండ్రి. ప్రభా నీకేమిచ్చి నీ రుణము తీర్చుకోలేం తండ్రి. అయ్యా మేము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన అయ్యా పాస్టర్ గారు కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మా సంఘాన్ని, సంఘ సభ్యులను ప్రభువా ఇంకా అనేక మందిని ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ఈ రోజు ఇంకా కొంతమంది రాలేకపోయారు తండ్రి. అయ్యా వారి అందరినీ ప్రభువా నీ మందిరానికి రప్పించి వారిని ధ్యానించడం, స్తుతించడం ప్రభువా మంచి జ్ఞానాన్ని దయచేయి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా ఇక్కడ జరగబోయేటువంటి కార్యక్రమం అంతట్లో ప్రభువా మీ ఆధీనంలో ఉంచుకోండి తండ్రి. ఎలాంటి సైతాన్ శక్తులు, దుష్ట శక్తులు ప్రభువా ఈ ఆవరణంలో ఉండకుండా ప్రభువా ఇక్కడ జరగబోయే కార్యక్రమం, స్తుతించే కార్యక్రమం అంతటిలో ప్రభువా మీరు తోడుగా నీడగా ఉండి ప్రభువా దీవించి ఆశీర్వదిస్తారని ప్రభువైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అదే విధంగా స్త్రీల పక్షమునుగా దయచేసి ఒకరు ముందుకు వచ్చి స్తుతించాలని మనవి చేస్తున్నాను. దయచేసి త్వరగా స్త్రీల పక్షమున, అందరి పక్షమున ఒకరు దయచేసి స్తుతించాలని మనవి చేస్తున్నాను. స్తోత్రం తండ్రి, నీకు వందనాలయ్యా. స్తోత్రం స్తోత్రం. అందరం కూడా ప్రార్థనలు ఉందాం. స్తోత్రం తండ్రి, నీకు వందనాలయ్యా. వందనాలు, స్తోత్రాలయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, వందనాలయ్యా. దేవానికి స్తోత్రం. అయ్యా నీ ఉన్నతమైన ప్రేమనైనా, నీ గొప్ప ప్రేమనైనా ఎక్కడ దొరకదునైనా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మేము తెలిసి చేసినా తెలియక చేసినా ఈ పాపాలే ప్రభా, నీకు వందనాలయ్యా. ఈ పునరుత్థాన దినంలో ప్రభా ప్రతి ఒక్కరం దేనికి కట్టబడ్డామనైనా అవి విడుదల పొందే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నిజమైన క్రైస్తవులక్కనైనా, నిజమైన నీ బిడ్డలతో మీ బతికే భాగ్యాన్ని నాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలయ్యా. నీ వాక్యాన్ని
మమ్మల్ని ఇచ్చి వడ్డించి తృప్తిపరచయ్యా నీకు వందనాలు. ఆత్మీయహారం మాకు దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మేమేం అందకందాల గలవారు కాదు, డబ్బు ఉన్నవాళ్ళు అయినా కూడా ప్రతి ఒక్కరినైనా ఈ దినం చూడలేకపోయారు. ఎంతో మంది నశించిపోయారు ప్రభా. మాకు ఈ దినం అంతా ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంత గొప్పటి దినాన్ని మాకు దయచేసినందుకు, నీ పునరుత్థాన దీవెనలు మేము అందుకునే భాగ్యం మాకు దయచేసినందుకు నీ కోట్లాది వందనాలునైనా, లక్షలాది వందనాలు ప్రభా. నీకు వందనాలునైనా. అయా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేము ప్రభా. అయా నా తండ్రి, కేవలం విరిగి నలిగిన హృదయంలో నిన్ను ఆహ్వానించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా వస్తున్నామంటే వస్తున్నాం కాదు కానీ నైనా, నిజమైన క్రైస్తవ లెక్కనైనా మమ్మల్ని చూచినైనా ఇంతకునైనా వాళ్ళకు నైనా నోరెత్తి మాట్లాడకుండానైనా మౌనంగా ఉండే భాగ్యాన్ని దయచేయి. మాలో ఉన్న కోదలు, కుట్రలు, గుల్లులు అయా నా తండ్రి కోపాలను తీసేసి ప్రభా, అయ్యగారికైనా మా సంఘానికైనా మా అందరిలోనైనా ఐక్యత దయచేయండి ప్రభా. ఏక మనసు దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయా నీకే వందనాలయ్యా. ఎలాంటి హృదయాలనైనా మార్చే దేవుడవునైనా అయా ఆ శక్తి నీకు మాత్రమే ఉంది ప్రభా. నీకు వందనాలు. ఈ లోకంలో దేవుళ్ళగా పడబడుతున్నాయన, మరి ఎవరు సమాధి గెలిచిన వాళ్ళు లేరు నాయన. నీకు వందనాలయ్యా. అయా నువ్వు తండ్రి 33 సంవత్సరాలునైనా ఈ లోకంలో అద్భుతాలు చేశావు ప్రభా. అవి చూసి కూడా మేము నమ్మలేకపోయామయ్యా. నువ్వు సమాధి గెలిచినావయ్యా. నీకు వందనాలు. ఆ సమాధి చూసి కూడా ఇంకా నమ్మలేకపోతున్నాం ప్రభా. నీ గాయంలో ఏలు పెట్టి చూస్తున్నామయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా నా తండ్రి, ఈ దినమన్ననైనా అయా నీ ఇష్ట పునరుత్థాన దినమైనా ప్రభా. అయా నా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డనైనా, ప్రతి ఒక్క పురుషులలో, స్త్రీలలో, యవనస్తులలో, పిల్లలలోనైనా నిజమైన క్రైస్తవ లెక్కనైనా, నీకు ఇష్టమైన బిడ్డ లెక్కనైనా జీవించడానికి మాకు సాయం చేయండి ప్రభా. నీకు వందనాలయ్యా. అయా నా తండ్రి, కట్టబడిన గాడిద లెక్కనైనా మమ్మల్ని ఇడుదల దయచేయి ప్రభా. గాడి మీద నువ్వు ఎక్కితే గాడికే కడత వచ్చింది ప్రభా. నీకు వందనాలయ్యా. అయా నా తండ్రి, ఆ గాడిద నీనయ్య భాగ్యాన్ని దయచేయి. నా సంగమైన భాగ్యాన్ని దయచేయండి అయ్యా. అయా నా తండ్రి, మా ఒక్కొక్కరితో మాట్లాడి ప్రభా. అయా మమ్మల్ని సూచిన ఆయన ఒక్కరు అనుకోకుండా నిజమైన క్రైస్తవులేని ప్రభా. అయా మేము బతికే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు అయా. ఈరోజు వింటున్న వాక్యాన్ని బట్టి నీకే వందనాలయ్యా. ఇచ్చి వడ్డించి తృప్తిపరచమని నదుడైన యేసు క్రీస్తు నామములో నేను తగ్గించుకుంటూ నేను బతిమిలాడి బంగారు పాదం పెట్టుకొని అడుగు ఏడుకుంటున్నాను తండ్రి. దయచేసి బలహీనంగా ఉన్నవారు కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. కూర్చొని కూడా చక్కగా ఆరాధన చేయొచ్చు. మిగతా వారు లేచి నిలబడి మనం ఆరాధన చేసుకుందాం, స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యా నీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానములతోటి ఆరాధించబడుతున్న దేవా, ఇదిగో స్తుతించబడుతున్న దేవా, ఇదిగో మహిమపరచబడుతున్న దేవా, నీకు స్తోత్రము. మరణపు ముళ్ళను విరిచిన దేవా, నీకు స్తోత్రమయ్యా. చెప్పమందిరముసి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. తల్లి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా మధ్యలోకి ముఖ్య ప్రసంగికుడిగా, ముఖ్య నాయకుడిగా, ముఖ్య అతిథిగా మా మధ్యలోకి వేంచేయండి నాయనా, వేంచేయండి నాయనా. అందరం కూడా ఒక్కసారి ఆయనకు ఘన స్వాగతం చెబుదామా? చప్పట్లు కొట్టి ఆయన ఘన స్వాగతం చెబుదామా? అందరం చెబుదాం, అందరం చెబుదాం. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం. అందరం చెబుదాం, స్తోత్రం, 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 స్తోత్రం. అందరం చెబుదాం, గట్టిగా చెప్పండి కొడదాం. ఘన స్వాగతం, ఘన స్వాగతం, ఘన స్వాగతం. ఇదిగో this place అయ్యా నీ గ్లోరీతో మహిమతో నింపండి నాయనా.
పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రము. ఆలోచనకర్త నీకు స్తోత్రము. బలవంతుడకు దేవానికి స్తోత్రమయ్యా. ఇదిగో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అన్నపానములు మరచి పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. చేతులు పైకి చెప్తాం. ముఖ సమీపించండి, సమీపించండి, నివసించు నా దైవమా. నివసించు నా దైవమా, నాకు నీ ముఖ దర్శనం. అవునయ్యా, నాకు యేసయ్యా, యేసయ్యా.
యేసయ్యా 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 గుడ్డలొత్తుల నుండి చెప్దాం. దేవానికి స్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ యొక్క ప్రసన్నతని బట్టి నీకు వందనాలు, నీ యొక్క మహిమని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో ఆకాశపు తురుములను తొలగబడినట్లుగా అయ్యా మా పంటపాల ప్రాంతాన్ని కదిలించినందుకు నీకు స్తోత్రమయ్యా. అనేకులను మీరు నడిపించినందుకు నీకు స్తోత్రం. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యావత్తు మీ బంగారు పాదములకి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చున్నామండి. దయచేసి ముందుకు జరిగినట్టు చాలా మంది వస్తా ఉన్నారు కాబట్టి మంచిదండి. మన మధ్యలో జీవితం గురించి సాక్ష్యం పంచుకోవాలని ఆశపడుతుండగా దానికి అందించండి కొంచెం. రండి, సాక్ష్యం, చిన్న సాక్ష్యము. బయట కూడా చేసి వేయబడి ఉన్నాయి. మీరు చక్కగా కూర్చోవాలని ప్రభుత్వం మనవి చేస్తున్నాను. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఈ విధంగా వస్తే అందరూ కూడా ఈ విధంగా వస్తే సంఘం ఎత్తబడుతుంది. ఆమేన్. ఇదే విధంగా వచ్చి దేవుని ఆరాధన చేస్తే గనక దేవాది దేవుడు ఎంతగానో ఆనందిస్తూ ఉంటాడు. నీ 1 కోటి రూపాయలు 1,00,000 రూపాయలు చూడడు, కానీ నువ్వు ఎంత ఆశతో వస్తున్నావు అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రేమి వాళ్ళగా ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని నా దేవుడు నికారుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. ఒక 1 అవర్, ఒక గంట. చిన్న సాక్ష్యం. దేవుని సన్నిధిలో ఉంటే ఏదైనా చేయగలుగుతామని నా జీవితంలో అనిపించింది. ఈ 40 దినాలలో ఎంత అద్భుతంగా జరిగినాయంటే అవి చెప్పలేని, ఊహించలేని అంత అద్భుతం జరిగింది. నేను పసంపాటలో ఉండాలని అనుకున్నాను. అయితే నేను ఉండాలి వేస్తాను, అసలు నేను ఉండగలుగుతున్నా. ఒకటే పూట తినాలనుకుంటున్నా, అది నాకు సాధ్యమైస్తా దేవా. అసలు నేను ఉండలేను. రోజు 3 పూటలు తింటేనే నాకు కళ్ళు తిరుగుతాయి. నేను ఎట్లా ఉండగలుగుతా అని ఒకసారి ప్రార్థన చేసుకొని ఉన్నా. 2 రోజులు అయిన తర్వాత మా మనిషి ఫోన్ చేసింది. మమ్మీ ఏం చేస్తున్నావు అని ఫోన్ చేస్తే ఏం లేదు నాన్న, ఇప్పుడు చర్చికి వచ్చినట్టు ఇంత పొద్దుగాల ఎందుకు చర్చికి ఇంత పొద్దుగాల పోయినావు అన్నాడు. అంటే శ్రమల దినాలు కదా నాన్న, ఇందుకోసం ప్రార్థన నడుస్తున్నాయి, ఉదయం సాయంత్రం ఉంటున్నాయి, పొద్దుగాల పోతున్నాం, 4:30కే పోతున్నాం అని చెప్పినా. మమ్మీ మరి నాకు చెప్పలేదు మమ్మీ, నేను కూడా ఉందా అన్నాను. నేను నమ్మిన. నువ్వేడుంటావు కదా నాయన, క్రిస్మస్ పండుగ వచ్చిందంటేనే పండుగ రోజే రారా అన్నా కూడా నువ్వు రావు, నువ్వేడా ఉంటావు, నువ్వు ఉండలేదు నాన్న, ఎందుకు చెప్తున్నావు నాతో అని చెప్పాను. అంటే లేదు మమ్మీ నేను ఉండాలనుకుంటున్నా, నీతో పాటు నేను కూడా ఉంటాను. సరే నాన్న నువ్వు కూడా అనుకుంటే పేరు చేసుకొని ఉండు, నేను కూడా పేరు చేస్తానంటే సరే అమ్మ ఉంటాను. నువ్వు ఎప్పటి వరకు
మమ్మీ అంటే నేను సాయంత్రం తింటున్నా మరి నువ్వైతే ఉండలేవు కాలేజీకి పోతావు కదా ఒక పూట ఉండు ప్రతి మరి 2 పూటలు తిను అని చెప్పాను. లేదు మమ్మీ నీ లెక్క నేను కూడా ఉంటా, నేను కూడా నన్ను ప్రార్థన చేయి మమ్మీ, నేను కూడా ఉంటా, అలాంటి ఆశ ఉంది నాకు, నేను ఉంటానని చెప్తున్నాను. నాతో పాటు నేనన్నా కనీసం పాలు పండ్లు ఇస్తున్నా కానీ నా కొడుకు ఏం తీసుకోకుండా పాలు లేకుండా పండ్లు లేకుండా సాయంత్రం వరకు అలా ఉండు. గొప్ప కారణంలో నేను అసంబాధంలో ఉన్నప్పుడు నా దేవుడు నా కుమారుడి గురించి నేను ఎన్నోసార్లు కన్నీళ్ళతో ఇంటికారుని మొరపెట్టినప్పుడు ఇల్లేదు. కానీ నిజం మనం ఇళ్ళలో నుండి ప్రార్థన చేస్తాం కానీ అది దేవుడు వినడు. దేవుడి సన్నిధికి వచ్చి మనం అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అది నేను అనుభవించిన కాబట్టి నేను చెప్తున్నాను. ఎన్నోసార్లు నేను సన్నిధికి రాలేదు, చేయలేదు. అనేక ఏళ్ళు దేవుడి గురించి తెలిసి కూడా నేను దూరంగా ఉన్నా. దూరంగా ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యం ఎన్నో వచ్చినాయి. అది ఏ దూరంలో కానీ ఈ 40 దినాలలో ఏ రోజు అనుకున్నానో కానీ ఈ 40 దినాలలో ఒక్కరోజు కూడా నేను మిస్ కాకుండా 3:30కి 1కి నేను పండుకున్నా కూడా, చుట్టాలు వస్తే 1కి నేను పండుకున్నా కూడా అదే 3:30 నాకు పెట్టుకొచ్చింది. ఆ దేవుడు లేనట్టుగానే అదే టయానికి ఎప్పుడు పోవాలి దేవుని సన్నిధిలో, ఎప్పుడు కనపడాలి, ఎప్పుడు పోయి దేవుని వాక్యం వినాలి, ఎప్పుడు పోయి దేవుని సన్నిధిలో కనపడాలని అంత ఆరాటంగా అదేదో దేవుడు పిలుచుకొని లేపి పంపించినట్టుగా అంత అద్భుతంగా దేవుని సన్నిధిలో ఈ 40 దినాలు ఒక 40 గంటలే కనిపించింది మాకు. ఎంత అద్భుతంగా జరిగినాయి అంటే ఎంత మంచి ఆరాధన, ఎంతో మంది బలపడ్డాం, ఎంతో మంది 20 మంది 15 మంది ఉన్నాం కానీ చాలా బలపడ్డాం. మా ఓటిలో ఈసారి 20 మంది వచ్చినాము. మళ్ళా వచ్చే సంవత్సరం 100 మంది కావాలని నా చిన్న ప్రార్థన. మన దేవుడు ఆశ తమాష దేవుడు కాదు. మనము కన్నీళ్లతో కాలు పట్టుకుంటే ఎంత లావటైనా ఏదైనా మనం సాధించగలుగుతాం. మన పిల్లల కోసానికి కావచ్చు, మనకి ఏమున్నా లేకున్నా యవనస్తులు పిల్లలు, కుమార్తెలు ఎంతో మంది ఉన్నారు. ఆ ఒక్కొక్కల తల్లిదండ్రులతో ఏం చేయాలి, మనం చేయగలిగింది ఏం లేదు, మన చేతిలో ఏం లేదు. మనం దేవుని కాళ్ళు పట్టుకొని కన్నీళ్లతో దేవుని కాళ్ళు ఇంకా తెల్లారే ఏ తల్లి అయితే కన్నీళ్లతో దేవుని కాళ్ళు పడతారో ఆ పిల్లలు రక్షింపబడతారని నా ఇంట్లో నా కుటుంబంలో నేను చూసిన. ప్రతి ఒక్క ఇంట్లో తల్లులంటే ఏమో మనం చేయలేదు కానీ ప్రతి తల్లు పిల్లల కోసానికి ప్రార్థన చేసే రీతిలో ఉండాలి. ఈ లోకంలో ఏమి లేదు. ఈ లోకం వైపు చూస్తే ఏం జరగదు కానీ దేవుని వైపు చూస్తే అన్ని జరుగుతాయి. ఈ సంవత్సరం ఇదేంటి శరీరము ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. నీటి మీద పురుగులాంటి జీవితాలు మనకి. ఈ రోజు ఎక్కడ పోయి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిందాక నమ్మకం లేదు. ఆ నమ్మకం లేని జీవితాలు పట్టుకొని ఈ లోకం వైపు చూసడం అంటే నమ్మకం అనే దేవుడు మనం అడిగితే ఇచ్చే దేవుడు, ఎదిగితే దొరికే దేవుడు, మనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన వాడు, మాట ఇచ్చి తప్పుకోలేని దేవుడు, అంత నిజమైన దేవుడు మనకు మొదట. మన ఇంత మంచి చర్చి, ఇంత మంచి ఆలయం మనకుంది. ఎక్కడెక్కడ ఆలయాలు లేక, చర్చిలు లేక, పాస్టర్లు లేక చిన్న చిన్న గుడిసెలు వేసుకొని దేవుని సిద్ధిస్తుంది. అది మనకు లేకుండా ఇంత మంచి ఆలయం ఉంది. పూర్వం క్రైస్తవం మనం అని అనుకుంటున్నాం కానీ క్రైస్తవం అయితే కాదు. నేను ఇన్ని రోజులు నేను కూడా క్రైస్తవురాలుగా ఎన్నడూ లేదు. ఈ 40 దినాలలో నాకు పొద్దున్న లేచి దేవుని అంటే కానీ దేవుని వచ్చిన దేవుని పాటలు ఆ సెల్లు పెట్టుకుంటే ఇంతకు అన్ని చూసేది. నేను దేవుని వాక్యం పాటలు తప్పించిన ఆ సెల్లో నేను ఏం ముట్టుకుంటలేదు. ఆ దేవుని సన్నిధికి వస్తే ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క స్త్రీ మనం స్త్రీలలో లేవనెత్తామని నా నమ్మకం. నా చిన్ని ప్రార్థన దేవుడు ఆలకించాలి, నా చిన్ని సాక్ష్యం దేవుడు ఆలకించాలి. ఆయన అనేక మందిని మన సంఘంలో స్త్రీలను లేవనెత్తాలని నేను అయ్యగారికి, మన సంఘానికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు నిజంగా ప్రేమ వల్ల చాలా అద్భుతం నా జీవితంలో కూడా జరగబోతా ఉంది. నా జీవితంలో కూడా జరగబోతా ఉంది. 40 రోజుల అయ్యా నా పట్ల నీ చిత్తం ఏంటయ్యా అంటే కనుక సూటిగా మాట్లాడారు. నీకు అనేక జనములని నీకు అప్పచెప్పుతాను, అనేక మనుషులను నీకు అప్పచెప్పుతాను, అనేక ప్రజలను నీకు అప్పచెప్తానని ఆయన సూటిగా మాట్లాడాడు. ఆయన వాగ్దానం ఇచ్చి తప్పించుకునే దేవుడు కాదు మన దేవుడు. అందుకే ప్రేమిల వల్ల ఈ యొక్క 40 రోజులు చిన్న చిన్న
అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి, ఎందుకు ఇట్లా జరుగుతుంది, లేకపోతే ఈ యొక్క ప్రార్థన అవసరమా అన్నవారు లేకపోవచ్చు. అయినప్పటికీ కూడా ప్రేమ వల్ల అద్భుతంగా జరిగింది. ఒక మాట చెప్పండి, ఇన్ని రోజులు జరగని చర్చి యానివర్సరీ, చర్చి పండగ ఈసారి మాత్రం ఎందుకు జరిగింది? ఆలోచన చేశారా? ఇన్ని సంవత్సరాలు జరగండి, ఈ సంవత్సరం చర్చి పండగ బలంగా జరగడానికి గల కారణం ఏంటంటారా? ఉపవాస ప్రార్థనలు. దానికంటే ముందు రోజు గాలి దుమారం వచ్చింది, దాని తర్వాత గాలి దుమారం వచ్చింది, వర్షం వచ్చింది, కానీ ఆ రోజు మాత్రము రానివ్వలేదు నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అందరూ అన్నారు, ఏంటయ్యా నీ ధైర్యము, ఏంటయ్యా నీ నమ్మకము? అటు వర్షం వస్తే ఏ విధంగా ఉంటుందంటే, నా దేవుడు సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త, గాలిని ఆపగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు. దేవుని మీద విశ్వాసం ఉంది, నా దేవుని మీద నమ్మకం ఉంది ప్రేమ వలన. అందుకనే ఆ స్టెప్ ఎవ్వరు ఏమనుకున్నా పర్లేదు, నన్ను తిట్టినా పర్లేదు, కానీ ఆ కార్యక్రమాన్ని నేను ముందు పెట్టాను. దేవుడు అద్భుత రీతిగా విజయవంతంగా జరిగింది. ఎక్కడికి వెళ్ళినా, పాస్టర్స్ మీటింగ్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు ప్రేమలారా. కాబట్టి అది ఎంతో మనకు ఆశీర్వాదకరము, ఎంతో బలపరచబడడం జరిగింది. మన కుటుంబాలలో చూస్తే కనుక అనేకులు మార్చబడ్డారు, అనేకులు దేవుని యొక్క సన్నిధిలోకి పరిపూర్ణులుగా వారు వస్తూ ఉంటున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము ప్రేమ వలన. అందుకనే దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు. చర్చికి వచ్చే విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. మీరు నడవరాకున్నా పర్లేదు, మెల్లమెల్లగా వచ్చి అక్కడన్నా కూర్చోండి. నాకు ఆ ప్రాబ్లం ఉన్నది, ఈ ప్రాబ్లం ఉన్నది, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. మీరు వస్తేనే మీ పెద్దలు వస్తేనే పిల్లలు వస్తారు, మీరు రాకపోతే వారు పిల్లలు రాడు ప్రియమైన. కాబట్టి నా ఆశ ఏంటో తెలుసా? మీరందరూ దీవించబడాలి, మీరందరూ ఆశీర్వదించబడాలి. మన బండపాలెం ప్రాంతము ఒక అనేకులకు మాదిరికరంగా ఉండాలనేది నాకు ఆశ ఉన్నది. ఆమేన్. కాబట్టి ప్రేమ ఈ యొక్క సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చెప్తారా? రండి. అనుషక గారు వచ్చి సాక్ష్యాన్ని 2 నిమిషాలు 3 నిమిషాలు సమయం లేదు కనుక కొంచెం మీరు ప్రసంగిస్తారు, మాకు తెలుసు. దేవునికి స్తోత్రాలు. అవుతున్నారు. నా సాక్ష్యం ఏంటంటే, మరి చెప్పాలని ఆశ ఉంటుంది కానీ మీకు వెళ్తాను కావచ్చు, కానీ మీరు అలా అనుకోకండి. ఎందుకంటే మనం దేవుళ్ళ రక్షణలో పొందాలని ఆశ, అంతేగాని వేరే ఇక్కడ నిలబడాలని చెప్పాలని కాదు, కానీ ఒకటి ఆశ అంతే. ఏంటంటే మరి నేను ఈ 3 దినాల ప్రార్థన బట్టి నాకు ఎంతో దేవుడు బలం ఇచ్చింది, శక్తి ఇచ్చింది. గుడిపేట నుంచి ఈరోజు వాళ్ళ దాకా ఎలాంటి ఆహారం కాకుండా నేను మచ్చికతోటి మరి జ్యూస్ నవ్వలేదు, ఏం లేదండి. 3 రోజులు నాకు గొప్ప దేవుడు కార్యం చేసిండు. ఇలా నీరసం లేకుండా మరి ప్రార్థనలో గడుపుతట్టుగా దేవుడు సహాయం చేసిండు. అదేవిధంగా మరి బిడ్డలు కూడా మంచి ఆరోగ్య బలము శక్తి దయచేసిండు. మరి నా సాక్ష్యం ఏంటంటే ఇంకా పంచుకోవాలంటే టైం లేదు, కానీ మరి దేవునిలో మనం ఎంతమందిని దేవునికి సువార్త చెప్తున్నామంటే, ఇక్కడ అంటే నేను చెప్పుకోవాలంటే మరి దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి కాదని చెప్పేది, దేవుడిని నమ్ముకున్న వాళ్ళకు చెప్పాలన్నమాట. మనం దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి చెప్తారు, అమ్మ మాకు తెలియదా, ఏమైతే తెలుసా అండి, మేము వచ్చి నాకు చెప్తున్నాను ఎలా చేస్తారు. అది కాబట్టి మనం దేవుడిని నమ్ముకున్న వాళ్ళకు చెప్పి మనకు రక్షణకు తీసుకురావాలి. ఎందుకంటే నా ద్వారా నేను చేసిన కాబట్టి చెప్తున్నా. నేను పిల్లల కోసం అడిగినప్పుడు దేవుడు నాతో ఏమాట్లాడినంటే, శరీర సంబంధంగా నీకు పిల్లలు అడుగుతున్నావు కానీ ఆత్మ సంబంధంగా పిల్లలకు వద్దా అని అడిగినప్పుడు నిజంగా కదా, మనం శరీరం సంబంధంగా పిల్లలు అడుగుతున్నాం కానీ దేవుడికి కూడా అప్పచెప్పాలి కదా అనుకున్నా నేను. కానీ ఫస్ట్ పుట్టినాక నిజంగా నాకు దేవుడు అదే మాట బయలుపరిచిన బట్టే నా ద్వారా 4 దేవుడికి అప్పగించిన. 4
దేవుని అప్పగించిన మరి ఒక్క మనిషి నలుగురు మన సంఘములు కూడా ప్రతి ఒక్కరు అప్పగిస్తే ఇంకెంతమంది అవుతారు సంఘం నుండి పొరలిపోతుంది. అలాగే మనం అందరం ఉండాలని ఆశ ఉంది. ఇసిన సాక్ష్యం దేవుడు దీవించిన దీవించి ఆశీర్వదించడం గాక. ఆమె మంచిదండి. సమయము ఆసన్నమవుతుంది. ప్రాముఖ్యమైనటువంటి సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ యొక్క సాక్ష్యాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. సాక్ష్యాలను దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు ఎవరెవరైతే ఈ యొక్క ఆరాధనకు వచ్చారో, చిన్నపిల్లలతో సహా, పెద్ద పిల్లలతో సహా, యవ్వనస్తులతో సహా, స్త్రీలు పురుషులతో సహా, పెద్దవారితో సహా, సంఘ సభ్యులతో సహా ఎవరైతే వచ్చారో ప్రతి ఒక్కరిని నైనా మీ యొక్క హస్తాలకు సమర్పించుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్కరిని నైనా మీరు ఈరోజు నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము బ్రహ్మ. ఇదిగో సూటిగాను, స్పష్టంగా, తేటగాను మాట్లాడి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని మీరు మాట్లాడితే మా బ్రతుకులు బాగుపడతాయి. మీరు మాట్లాడితే మా జీవితము వెలిగించబడుతుంది. అయ్యా, ఈ యొక్క సేవకునిలో నుండి ప్రభు సిలువ చాటున మరుగుపరిచి అయ్యా నాలో నుండి నీ యొక్క కుమారులతోటి కుమార్తెలతోటి మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. కూడొచ్చినటువంటి అందరికీ నా యొక్క నిండు వందనాలు చెప్తారందరూ కూడా. అందరికీ వందనాలు. చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఈరోజు ఇంకా భోజనం చేయలేము అనిపిస్తుంది, రైట్? ఎందుకంటే మీ అందరిని చూస్తే కడుపు నిండిపోతా ఉంది. ఒక సేవకునికి కావాల్సింది ఇదే, డబ్బు కాదు. నువ్వు బంగారం పెట్టిన అవసరంలా, డబ్బు ఇచ్చిన అవసరం లేదు. కానీ దేవుని యొక్క సన్నిధికి వస్తే సేవకుడు మొదటిగా సంతోషిస్తూ ఉంటాడు. అంతకంటే ముందు దేవుడు సంతోషిస్తాడు. అంతకంటే ముందు దేవుడు సంతోషిస్తాడు. దాని తర్వాత సంతోషించేది ఎవరయ్యా అంటే కనుక, మీరు సంతోషపడతారో లేదో నాకైతే తెలియదు, కానీ మీరు వస్తే నాకు మాత్రము కొండంత బలం. ఎంత కొండ ఎంత ఉంటుంది ఏమనుకుంటున్నారు? నాకు ఇద్దరు కోనే మాలం బండపాలెం బ్యాప్టిస్ట్ చర్చ్, ఇద్దరు కోనే మాలం జోసఫ్ గారే, ఇద్దరు కోనే మాలం ఏసయ్య, ఇద్దరు కోనే మాలం దేవదూతలే. ఇక్కడ ఎవరున్నారో తెలుసా? నా వెనుక నా సంఘం ఉన్నది, నా ధీమా. ఎక్కడికి వెళ్ళినా కానీ నా యొక్క ప్రేమిన వాళ్ళ మీ గురించి తప్పకుండా చెబుతూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. కొందరి గురించి మాట్లాడుతూ ఉంటాను. పలానక్క పలానన్న ఎంత చక్కగా వస్తున్నారు, మన ప్రార్థనలు ఏ విధంగా జరుగుతున్నాయి అయ్యగారు అంటే, అయ్యగారు నన్ను నిద్రపోనితలేరు అయ్యగారు అని చెప్పిన. ఏం చెప్పిన? నిద్రపోయట్లేదు అని కొడుతున్నారు. ఎప్పుడు నేను 5 గంటల కంటే మీరు 4:30కి వచ్చి తలుపు కొడుతూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. అది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నువ్వు వస్తే కనుక జీవితం వెలిగించబడుతుంది అనే సత్యము సంగమా మర్చిపోవద్దు. నువ్వు వస్తేనే కార్యాలు చూస్తావు. నీ ఇంటికాడ ఉంటే కనుక నువ్వు కార్యాలు చూడవనే సత్యాన్ని మర్చిపోకు. ఎందుకంటే ఇక్కడ చేసేది ప్రార్థన ఒక్కరు కాదు, అనేకులు ప్రార్థన చేస్తారు. నీ ఇంటికాడ ప్రార్థన చేస్తే నువ్వు ఒక్కరివే ప్రార్థన చేస్తూ ఉంటావు. ఆమేన్. కాబట్టి మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. దయచేసి తీయండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనము. మత్తయి సువార్త చదవండి. మైండ్ తీసుకుంటారా? చదవండి. ప్రధాన యాజకులు అయ్యా
ఆ, నేను లేచెదనని చెప్పినది నాకు జ్ఞాపకమున్నది. జ్ఞాపకమున్నది. కాబట్టి మూడవ దినము వరకు ఆ, సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. ఆ, వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆ, ఆయన మృతులలో నుండి లేచినని ఆ, ప్రజలతో చెప్పుచుందురేమో. ఆ, అప్పుడు మొదటి వంచన కంటే ఆ, కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. ఆ. అందుకు అందుకు పిలాతు, పిలాతు, కావలివారు ఉన్నారు కదా, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు. నా వైపు చూడండి. ఇప్పుడు ప్రేమల వల్ల యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి 3వ దినమున లేస్తారని ఆయన అనేకులకు చెప్పడం జరిగింది. అనేకులకు చెప్పిన తర్వాత కొంతమంది ఏమనుకున్నారంటే గనక అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు పరిసయ్యులు అనుకున్నారు, ఒరే మనము యేసుక్రీస్తు ప్రభుల వారు మొన్న చెప్పారు కదా, ఆయన 3వ దినమున లేస్తారని చెప్పాడు కదా, ఒకవేళ ఆయన యొక్క శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకుపోయి అబద్ధం చెప్తారేమో, ఈయన నిజమనే లేచాడని నిజమే అబద్ధము చెప్తారేమో, వారిని తీసుకువెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు వారు లేచాడు అని వారిని తీసుకుపోయి నిజమే ఆ విధంగా చెప్తారేమో అని చెప్పేసి ఇక్కడ మనం లేఖన భాగాలలో మనం చూస్తున్నాము. ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతు యొద్దకు వచ్చారు. వచ్చి, అయ్యా ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు కదా 3వ దినమున తిరిగి లేస్తాడని చెప్పారు కదా, ఆయన శిష్యులు వచ్చి ఆయనని తీసుకెళ్ళి యేసుక్రీస్తు ప్రభుల వారు లేస్తాడని చెప్తారేమో అని చెప్పేసి అక్కడ పక్కటి బందిగా అక్కడ ఏం చేశారంటే కనుక అందరినీ పోగు చేశారు సైనికులని. దయచేసి గమనించండి. ఏంటండి, లోన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధి ఉంది, ఈ బయట వచ్చేసి రక్షకులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, ఇంకా ఎవరున్నారంటే కనుక ప్రధాన యాజకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. ఎందుకు వారు ఉన్నారంటే కనుక వీరు మళ్ళీ ఎత్తుకపోయి నా దేవుడు లేచాడేమో అంటారేమో అని చెప్పేసి వారు ఏం చేస్తారంటే కనుక వారు పక్కన బందిగా అక్కడ మనము ఆ యొక్క ద్వారము దగ్గర, సమాధి ద్వారము దగ్గర ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. దయచేసి ఆ మాట ఒకసారి చదవండి. 65 వచనం చదవండి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి చాలు. ఇప్పుడు పిలాతు రాజు అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా నీకు అంత డౌట్ ఉంటే కనుక ఆ శిష్యులు వచ్చి తీసుకెళ్తారేమో అని నీకు డౌట్ ఉంటే కనుక నీ వారితోటి వెళ్ళి నీ యొక్క సైనికులతోటి వెళ్ళి నువ్వు అక్కడ పక్కన బందిగా నువ్వు అక్కడే ఉండు. ఆయన ఇంకెక్కిపోతాడు. ఇంకా వారిని చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఇక్కడ కూడుకొని ఉన్నాము, మనం కూడుకొని ఉన్నాము. వేరే వాళ్ళు రావాలి అంటే కనుక ప్రేమ వాళ్ళగా వారిని ఎవరైతే రక్షక భటులు ఉన్నారో వారిని దాటేసి మన దగ్గరికి రావాలి. వారిని దాటకపోతే మన దగ్గరికి రాలేరు. అదే విధంగా వారికి రక్షకులుగా సైనికులుగా ఉన్నారు. దయచేసి ఆ శవాన్ని తీసుకెళ్ళాలి అంటే కనుక అక్కడ ఉన్నటువంటి సైనికులని దాటి రావాలి. ఆమేన్. అయితే పక్కటి బందిగా అక్కడ సమాధిలో అందరూ కలిసి దగ్గరగా ఉన్నారు. దయచేసి చదవండి. మరొక మాట నేను చెప్తున్నాను. 6వ వచనం చదవండి. 28వ అధ్యాయం 6వ వచనము. ఆయన ఇక్కడ లేడు. చాలు. ఏంటండి, ఆయన లేచి ఉన్నాడు. ఎవరు ఆయన? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన యెహెజ్కేలు గ్రంథంలో మనము చూస్తున్నాము, హోషేయ గ్రంథంలో మనము చూస్తున్నాము, కీర్తనల భాగములలో మనము చూస్తున్నాము. వాళ్ళు ఫస్ట్ ప్రవచించారు, ఇదిగో మరణిస్తాడు, ఇదిగో ఆయన సజీవుడు కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి 3వ దినమున లేస్తాడని మనం లేఖన భాగాలలో మనము చూస్తున్నాము.
దయచేసి గమనించండి, ఈ రోజులలో ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు లేచినట్టు ఆనవాళ్ళు ఉన్నాయంటారా? చెప్తారా? ఎవరైనా ఉంటే వారికి పూలదండ ఎత్తారు. ఎవరైనా ఉన్నారా? ప్రపంచంలో ఎవ్వరు లేరు. ప్రపంచంలో నేను చచ్చిపోతా ఈరోజు, నేను తిరిగి లేస్తా ఈరోజు అని చెప్పినట్టుగా చరిత్రలో ఎవ్వరు కూడా లేరు. కానీ ఒకరే ఒకరు చెప్పారు. ఎవరు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఎందుకో తెలుసా? ఆయన నిజ దేవుడుగా ఉన్నాడు కాబట్టి. ఆమేన్. ఈ రోజులలో ఇప్పటికి కూడా అనేకులు నమ్మకపోతా ఉన్నారు. సమాజము, సర్వ ప్రపంచం నమ్మలేకపోతా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా పుట్టాడా? ఊరికనే పుట్టలేదు అని మరికొందరు. మరికొందరు ఏం చేస్తారు? ఆయన లేచాడా? లేవలేదు అని మరికొందరు. ప్రేమలో గమనించండి, ఆయన పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, మరలా రాబోతా ఉన్నాడు. మరలా ఎందుకు రాబోతున్నాడు అంటే కనుక సంఘాన్ని తీసుకువెళ్ళడానికి రాబోతా ఉన్నాడు. అందుకనే మనము హోషేయ గ్రంథంలో చక్కటి మాట మనం చూస్తా ఉన్నాం. చదవండి ఆ మాట ఒకసారి. 13వ అధ్యాయం 14వ వచనము. గనుక అతనిని ఏలినవాడు. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం అదేనా? హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం. చాలు. ఇంకో చదవండి. ఓ మరణమా నీ ముల్లెక్కడా? విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఏంటండి, చూడండి ఏ మాటలు మాట్లాడుతూ ఉన్నాడో. ఆ యొక్క ప్రవక్త అయినటువంటి ఆయన ఏమని ప్రవచిస్తూ ఉన్నాడంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెబుతా ఉన్నాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఆ ముళ్ళుని ఇచ్చిన వాడే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమేన్. దయచేసి గమనించండి, ఆ ముళ్ళుని విమోచించేది ఎవరంటే గనక కేవలం ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప ఇంకా ఈ లోకంలో ఎవరు కూడా లేదు. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? అసలు పరలోకం ఉందా? అసలు నరకం ఉందా? పరలోకం ఉన్నది కాబట్టి, నరకం ఉన్నది కాబట్టి ఆయన చచ్చిపోయాడు. నరకం ఉన్నది కాబట్టి నీ గురించి బలియాగం అయ్యాడు. లేకపోతే ఆయనకి ఏం అవసరం బలియాగం అవ్వడానికి? అవసరం లేదు. పరిశుద్ధంగా జరిపించడానికి కారణం ఏంటి? పరిశుద్ధ రక్తము చిందించేనే పడితేనే తప్ప పాప విమోచన లేదు. అందుకనే ఆయన మరణించాడు, అందుకనే చిందించబడ్డాడు. అది నీ గురించి అనే సత్యాన్ని మర్చిపోవద్దు. ఆమేన్. ఏంటండి, అది నీ గురించి. ఈ రోజులలో సింపుల్ గా మనము వదిలేస్తా ఉన్నాము. సింపుల్ గా ఆయన నీ గురించి మరణిస్తే ఆయన గురించి ఆ విధంగా ఒకసారి ఆ ఫోటో చూడండి, ఆ పిక్ చూడండి ఏ విధంగా ఉన్నదో చూడండి. ఆ పిక్ చూస్తే కనీసము నా దేవుడు ఈ విధంగా చచ్చిపోయాడనే విశ్వాసము మీకు మనకందరికి కూడా కలగాలని ఈ యొక్క ఫోటోని నేను అక్కడ వేయటం చేశాను. ప్రేమలోన ఒక్కసారి ఆ ఫోటోను చూడండి. ప్రేమలోన ఎంత రక్తము దారులుగా కారిపోయిందంటే కనుక ఆఖరి చివరి రక్తపు బొట్టు వరకు నీ గురించి కార్చాడనే సత్యము మర్చిపోవద్దు. ఎందుకో తెలుసంటారా? నీవు విమోచింపబడాలి, నీవు రక్షించబడాలి. నిన్ను రక్షించబడాలి అంటే గనక నీవు దేవుని యొక్క సన్నిధికి రావాలి. దేవుడు నిజ దేవుడని ఆయన నామములో నీవు ఒప్పుకోవాలని ప్రభు పేరిట మనము చేస్తున్నాను. మరొక మాట చదవండి. మరొక మాట యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 14వ వచనము. నేను తొందరగా నేను ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 14వ వచనము. మాట ఇచ్చి ఇదే యెహోవా వాక్కు. మాట ఇచ్చి దాన్ని నెరవేరుస్తానని లేఖన భాగాలలో సెలవిస్తా ఉన్నాయి. మాట ఇచ్చాడు. ఏమని మాట ఇచ్చాడు తెలుసా? ఈ ప్రజలందరినీ నేను రక్షిస్తా,
మాట ఇచ్చాడు దేవునికి. ఏమని తెలుసా? ఈ ప్రజలందరూ పాప విమోచన పొందాలి అని మాట ఇచ్చాడు. ఈ ప్రజలందరి గురించి నేను చచ్చిపోతా ఉన్నాను, ఈ ప్రజలందరి నిమిత్తమై నేను మరణించబోతా ఉన్నాను, మరణించి ఇదిగో నేను పునరుత్థానుడై నిన్ను లేస్తాను, 3వ దినమున నేను లేస్తానని ఆయన ఖరాఖండిగా చెప్పాడండి. ఈ విధంగా చెప్పేవారు ఎవరు కూడా లేరని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ప్రేమైన వాళ్ళరా. ఎందుకో తెలుసంటారా? ఆయన నీ గురించే మరణించాడు. ఎందుకో తెలుసంటారా? నీ పాపముల గురించే మరణించాడనే సత్యాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరిట మనవి చేస్తూ అదే అధ్యాయంలో చదవండి మరొకసారి. 28వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి ఒకసారి. ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేసి, ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు, ఇదిగో మీతో చెప్పితినని. వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా. ఓకే అండి, దయచేసి ఈ మాట ఇక్కడ చూడండి. అక్కడ ఏమున్నదంటే గనక త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. శిష్యులకు తెలియజేసిన తర్వాత ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిచయం చేస్తున్నారంటే గనక వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా. ఒకటి గమనించండి, 1 భయముతోని, 2 పరిగెత్తుకొని, 3 మహా ఆనందముతోటి. ఏంటండి? ఫస్ట్ భయముతోని, 2 పరిగెత్తుచుండగా, భయముతోని పరిగెత్తుచుండగా మహా ఆనందముతోటి మనం ఇక్కడ చూస్తున్నాము. ప్రేమగా ఒక క్రైస్తవునిగా నీకు భయము ఉండాలి. ఏ భయము తెలుసంటారా? నేను చర్చికి వెళ్ళాలి. ఏ భయము తెలుసంటారా? నేను ఈరోజు దేవుని కాదని నేను ఇంటికాడ ఉంటే కనుక నా దేవునికి ఇష్టం ఉండదు. నీకు ఒక భయం ఉండాలి. ఏంటో తెలుసా? నువ్వు తాగితే నా దేవునికి ఇష్టం ఉండదు అని నీకు భయం ఉండాలి. నీకు మరొక భయం ఉండాలి. ఏంటో తెలుసా? నేను తప్పుడు తోవలు తొక్కొద్దు అనే నీకు భయం ఉండాలి. ఎందుకో తెలుసా అంటారా? నువ్వు యేసుక్రీస్తు ప్రభువుల వారిని నువ్వు నమ్మినావు కాబట్టి. ఒక మాట చెప్పాలంటే గనక భయముతోటి ఆయన పరిగెత్తాడు. భయం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక మాట చెప్తాను, ఫీల్ అవ్వద్దే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భయం లేని తోడి బదట్లా అది సరిగ్గా భయము ఖచ్చితంగా ఉండాలి. నీకు భయం అంటే నువ్వు భయపడితే తప్పు చేయడానికి నువ్వు సంకోచిస్తావు. భయము, దేవుని యొక్క భయం ఉండాలి. వామ్మో ఈ తప్పు చేస్తే నా దేవుడు ఊరుకోడు, భయం ఉండాలి. ఈ విధంగా నేను ఈ పాపము చేస్తే దేవుడు ఊరుకోడు అని నీకు ఆ భయం ఉండాలి. ఈ రోజులలో భయము లేకుండానే విచ్చలవిడిగా తిరుగుతున్నారు ఒక్కొక్కరు. ఈ రోజు భయం లేకుండానే నాకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతా ఉన్నారు. ఈ రోజు భయం లేకుంటే నాకెంత నువ్వు చెప్పేది అన్నట్టుగా తిరుగుతా ఉన్నారు. భయం ఖచ్చితంగా ఉండాలి. భయం లేకపోతే భక్తి జీవితంలో ఎదగలేవు. ఒక మాట చెప్పనా? ఒక గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారి దగ్గర అయ్యారు హల్లెలూయా. ఒక గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారి దగ్గర ఒక శిష్యుడు పని చేస్తా ఉన్నాడు. చేస్తుండగా అయ్యా నేను ఇది నేర్చుకోవాలి అని చెప్పేశాడు. నానా ఓకే మంచిది నేర్చుకోవాలని చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. ఒకరు వచ్చారు, అయ్యా ఏం చేయమంటారు? ప్రార్థన చేశాడు. ఇంకో వ్యక్తి వచ్చారు, నేను చేయనయ్యా అన్నాడు. ఇంకో వ్యక్తి వచ్చినాడు, ఈ విధంగా ప్రసంగించంటే నా శాత కాదన్నాడు. ఇంకొకరు వచ్చారు, ఇంకో 2 వ్యక్తి వచ్చాడు, ప్రసంగించాడు. ఇంకో వ్యక్తి వచ్చాడు, నువ్వు మాట్లాడు అంటే మాట్లాడాడు. నువ్వు 5 గంటలకు రా అంటే ఆయన వచ్చాడు. 10 గంటలకు రా అంటే వచ్చాడు. ఈవినింగ్ 5 గంటలకు రా అంటే వచ్చాడు. నైట్ 1 గంటకు రా అంటే వచ్చాడు.
ఒక వ్యక్తి ఏం చేశాడు తెలుసా? రెండో వ్యక్తి, అయ్యా నాకు అలసిపోయాయ్యా, నేను రాలేకపోతున్నాను అని చెప్తున్నాను. ఇప్పుడు దేవుని ఒక గురువు గారి మాటకి లోపడినప్పుడు ఆ యొక్క శిష్యుడు బాగుపడతాడా, లేదా ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఉంటే బాగుపడతాడా? చెప్పండి. ఏంటండి చెప్పండి. ప్రైజులో అర్థమవుతుందా? నీకు ఒక గురువు ఉన్నాడు అనే సత్యాన్ని మర్చిపోవద్దు. నీకు ఒక కాపరి ఉన్నాడు అనే సత్యాన్ని మర్చిపోకు. నీకు ఒక సంఘ కాపరిగా ఇక్కడ ఏడ్చేవాడు ఒకడు ఉన్నాడని మర్చిపోకు. ఇక్కడ నీ గురించి కన్నీటి ప్రార్థన చేసేవారు ఉన్నారని మర్చిపోవద్దు. చెప్పుతా ఉంటే నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోతా ఉంటే ఏ విధంగా ఉంటుంది? ఒక్కసారి గమనించండి. ఏ విధంగా ఉంటుంది? ఫుల్ కోపం వస్తుంది కదా. నేను నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోతా ఉంటే ఎట్లా అనిపిస్తుంది? కోపం అవుతుందమ్మా. అస్సలు మరి సేవకులకు రాదా? దేవునికి రాదా? ఈ రోజులలో దేవుడంటే భయం లేని స్థితులలో ఉన్నారు సంఘాలు. నువ్వు భయపడితే కనుక దేవుని యొక్క కార్యాలు చూస్తావు. అందుకని మనము చూస్తున్నాము అక్కడ వారు భయముతోను వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాము. ఇంకొకటి మాట మనం చూస్తున్నాము, పరుగెత్తుకుంటూ వెళ్ళినట్టు మనం చూస్తున్నాము. ఏంటండి? హల్లెలూయా చెప్పండి. ఏం చేశారు? దేని గురించి పరిగెత్తాడు? యేసయ్య అక్కడ లేడు, ఆయన వెళ్ళిపోతున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు, అక్కడ ఉన్నాడు, నేను చూశాను అని వారు ఏం చేశారంటే కనుక వారు పరిగెత్తుకుంటూ వెళ్ళి శిష్యులకు చెప్పడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆమేన్. ఈ రోజు నీ పరుగు ఎక్కడుంది? పరిగెత్తడం ఏ వైపు పరిగెత్తుతా ఉన్నారు ఈ రోజులలో సంఘాలు? దేని వైపు పరిగెత్తుతా ఉన్నారు? డబ్బు వైపు పరిగెత్తట్లేదా? ధనము వైపు పరిగెత్తట్లేదా? కొంచెం సమయము కేటాయించలేకపోతున్నావే? కొంచెం సమయము ప్రార్థనలో గడుపు అంటే గడపట్లేదే? కొంచెం సమయము చర్చ్ అయిపోగానే ఒక్క నిమిషం కూడా ఉండలేని పరిస్థితుల్లో ఉన్నారు. చేను కూడా తీయలేని పరిస్థితుల్లో ఉన్నారు. వచ్చి చేను కూడా వేయలేని స్థితులలో సంఘాలు తయారైపోతా ఉన్నాయి. వచ్చి తచ్చాగా కూర్చొని తచ్చాగా వెళ్ళిపోయే స్థితులలో ఈ రోజులలో ఉన్నారు. అది మనకు నీ పెత్తనాలు ఎక్కడో తెలుసంటారా? అక్కడ నీ కుటుంబంలో నీ పెత్తనము. నువ్వు గెజిటెడ్ ఆఫీసర్ అయినా పర్వాలేదు, నువ్వు ఎవరైనా సంబంధం లేదు, లాయర్ అయినా సంబంధం లేదు. దేవుని యొక్క దృష్టిలో అందరూ సమానులే. ఒక గురువుగా ఉన్నారు. గురువుగా ఉన్నటువంటి నేను, శిష్యులుగా ఉన్నటువంటి మీరు, నాకు ప్రియమైన ఏ విధంగా ఉన్నారంటారు తెలుసా అంటారా? ఒక వ్యక్తి అట కలెక్టర్ ఆఫీస్ గారు ఏం చేశారో తెలుసా అంటారా? ఆయన ఎంత ఉన్నతమైన స్థానంలోకి ఉన్నా కూడా ఏ విధంగా అంటే కనుక వచ్చి అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటే చీపురు పట్టి ఉడిచినటువంటి స్థితులలో ఉన్నారు. చూడండి ఆయన భక్తి, ఆయన పరుగు ఏ విధంగా ఉన్నది? నేను చెయ్యాలి దేవుని పని. ఈ రోజు మన పరుగు ఎక్కడుంది? పరుగు మనం ఎటు పరిగెడుతూ ఉన్నాము తెలుసా? పొద్దున లేస్తే నేను ఏ పనికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడికి పోతే నాకు బాగుంటుంది, ఎక్కడికి పరిగెడితే నాకు ఈ యొక్క కుటుంబ సమస్యలు తీరిపోతాయని చెప్పేసి ఆ వైపు పరిగెడుతూ ఉన్నారు. ఒక మాట అడుగుతాను, నిన్ను ఏర్పరచుకున్నటువంటి దేవుడు ఆ దేవునికి తెలియదా? నీ పరిస్థితులు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవునికి తెలియదా? ఆయనను పక్కకు పడేసి మనమే ఎదుగుతా ఉన్నాము. ఈ రోజులలో ప్రేమను వల్ల గమనించండి, నీ పరుగు ఎక్కడికి వెళ్తా ఉంది? నువ్వు ఏ వైపు పరిగెత్తుతా ఉన్నావు? నువ్వు ఏ దారిలో పరిగెత్తుతా ఉన్నావు? ఈ రోజులలో గమనించండి ప్రేమను వల్ల నీవు పరిగెత్తాల్సింది ఏ వైపు అంటే కనుక దేవుని వైపు పరిగెత్తే వారి మీద మన సంఘం అందరూ కూడా ముందుగాక. నీవు కనుక దేవుని వైపు పరిగెత్తుతా ఉంటే కార్యాలు ఆటోమేటిక్ గా నువ్వు చూస్తావు. ఇప్పుడే మనం సాక్ష్యం చూసాము, మనము ఈ 40 రోజులలో సాక్ష్యాలు చూసాము. ఏ వైపు పరిగెత్తుతా ఉన్నాము? దేవుని వైపు పరిగెత్తుతా ఉన్నాము. అనేకుల గురించి ప్రార్థన చేస్తున్నాము, గోజా
ఆకలి చెప్పుకొని ఉపవాస ప్రార్థన ఉంటున్నాము. అందుకనే ఆయన బలమైన కార్యాలు చేశాడు. మన పరుగు ఎక్కడికో తెలుసా? నాకు మంచి ఆరోగ్యం గురించి కాదు, కానీ అనేక ఆత్మల పట్ట పోయాలనే కదా పరిగెత్తుతా ఉన్నాము. ఈ రోజులలో ప్రేమనులరా, నీ పరుగు నువ్వు ఏ వైపు పరిగెత్తుతా ఉన్నావు గమనించండి. 1, దేవుని భయము ఖచ్చితంగా ఉండాలి. 2, నీ పరుగు, నీ నడక, నీ పద్ధతి దేవుని వైపు పరిగెత్తే వారిగా ఉండాలి. హల్లెలూయా. అందుకని ప్రేమనులరా, ఒక మాట మనం చూస్తున్నాము. దయచేసి మనకు మాట తీయండి, చెప్తా ఉంటాను. అది మార్కు సువార్త తీయండి ఒకసారి. మార్కు సువార్త మార్కు సువార్త 16వ అధ్యాయం 11వ వచనం. ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయిరి. ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి పోతుండగా ఆయన మారురూపం గలవాడై వారికి ప్రత్యక్షమైనాడు. చూడండి ప్రేమనులారా, ఇక్కడ మనము గమనిస్తూ ఉన్న విషయం ఏంటంటే కనుక మార్కు సువార్త 16వ అధ్యాయము 10-11 వచనాలలో మనము చూస్తే కనుక ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడెననియు వారు విని నమ్మలేకపోయారు. ఏంటండి? వారు విని నమ్మలేకపోయారు. ఈ రోజులలో క్రైస్తవులు కూడా నమ్మలేని స్థితులలో ఉన్నారు. నీ దేవుడు ఏంటో నీకు తెలియదా? నీ దేవుడు ఏంటో నీకు నమ్మకం లేదా? నీ దేవుడు ఏంటో నీకు ఇంకా అర్థం అవ్వలేదా? నీ దేవుడు అంటే నీకు ఆలోచన చేయలేదా? వీరు కూడా అదే చేశారు. అన్ని చూశారు. అన్ని చూసిన తర్వాత కూడా వారు ఏం చేస్తున్నారంటే తెలుసా? నమ్మలేక ఉన్నారు. ఆమేన్. ఆయన లేచాడంటే నమ్మట్లేదండి. ఆయన తిరిగి లేచాడంటే నమ్మట్లేదండి. వాళ్ళే నమ్మకపోతే ఇంకా మనం ఎక్కడ నమ్ముతామంటారా? ఈ రోజులలో దేవుడు నీకు ఒక కార్యం చేయలేదా? దేవుడు నీ కుటుంబంలో ఒక అద్భుతం చేయలేదా? దాన్ని చూసైనా ఈ రోజులలో మనం నమ్మలేక పరిస్థితులలో ఉన్నాము. ఖచ్చితంగా ఒక్కొక్కరి కుటుంబ జీవితంలో ఖచ్చితంగా నా దేవుడు కార్యాలు చేసి ఉన్నాడు. చేసి ఉన్నప్పటికీ కూడా మనం నమ్మలేక స్థితులలో ఉన్నాము. నువ్వు నమ్మితే కనుక ఆయనకు కృతజ్ఞత కలిగి ఉంటావు. నువ్వు నమ్మితే కనుక ఆయనకు దగ్గరగా ఉంటావు. ప్రేమైన వాళ్ళరా, గమనించండి. ఇంకా కింద మాట చదవండి ఒకసారి. కింద మాట చదవండి. ఆ తర్వాత వారు కూడా నమ్మలేకపోయారు. చదవండి కింద మాట. పిమ్మట చివరి మాట చదవండి ఒకసారి. సర్వలోకములకు వెళ్ళి చాలు. ప్రేమలారా గమనించండి. నమ్మితే రక్షించబడతారు, నమ్మకపోతే రక్షించబడదని లేఖన భాగాలలో మనం చూస్తున్నాము. దాని పై వచనాలలో మనము చూస్తే కనుక సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని లేఖన భాగాలు ఉన్నాయి. ఏంటండి? నా వైపు చూడండి, నేను ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తాను. దేవుని మనం నిజమున నమ్మినమా నమ్మలేదా? నమ్మినమా నమ్మలేదా? నమ్మితే కనుక నువ్వేం చేస్తావు తెలుసా? దేవుని గురించి పోరాడతావు. నువ్వు నమ్మితే ఏం చేస్తావు తెలుసా? దేవుని గురించి నువ్వు నిలబడతావు. నువ్వు నమ్మితే ఏం చేస్తావు తెలుసా? అనేకులకు నువ్వు దేవుని గురించి చెబుతావు.
నువ్వు నమ్మితే గనుక ఒక ఆత్మ కూడా నశించిపోవడం దేవుని చిత్తము కాదు గనుక ఇక్కడ మనం లేఖన భాగాలలో మనం చూస్తాము. ఏం చూస్తామంటే గనుక సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. మెయిన్ ఉద్దేశం ఇది. ఏంటండి మెయిన్ ఉద్దేశం ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. వీళ్ళు ఏం చేయాలి? అందరూ ఈ సృష్టిలో ఏం చేయాలి? సర్వలోకానికి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. సర్వలోకానికి వెళ్ళము కానీ సర్వలోకానికి వెళ్తారా? సర్వలోకానికి వెళ్ళము కానీ ప్రేమికులారా, నీవు పక్కింటి వాళ్ళకు నువ్వు సువార్త ప్రకటించు. నువ్వు ఒక క్రైస్తవునిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. నిన్ను బట్టి నీ పక్కింటి వారు మార్చబడాలి. అది మొదటి స్టెప్. దేవుడు కోరుకునేది మనం అనుకుంటాము. ప్రార్థన ఏ విధంగా ప్రార్థన చేస్తా తెలుసా? ప్రభువా అది రక్షించు ప్రభువా, మీరు రక్షించు ప్రభువా. కానీ ఆమెకి రక్షణ లేదు తెలుసా? ఆయనకి రక్షణ లేదు, ఆయనకి రక్షణ లేదు. కానీ ప్రార్థన ఏ విధంగా చెప్తే తెలుసా? అబ్బబ్బబ్బా దేవుడు కూడా ఆపరాయన సొల్లు అంటాడు. ఎందుకో తెలుసా? అరే నీ దగ్గర మొత్తం తప్పులు పెట్టుకొని, నీ దగ్గర దోషాలు పెట్టుకొని, నీ దగ్గర కుళ్ళు పెట్టుకొని, నీ దగ్గర కుతంత్రాలు పెట్టుకొని యేసయ్యా ఆయన రక్షించయ్యా అంటే ఎందుకు? నువ్వు పరిశుద్ధపరచబడాలి, నువ్వు పరిపూర్ణంగా మారాలి. నువ్వు నీలో ఏ విధమైనటువంటి కుళ్ళు ఉండొద్దు, నీ ఏ విధమైనటువంటి కుతంత్రాలు ఉండొద్దు, నీలో ఏ విధమైనటువంటి అసూయ ఉండొద్దు, నీలో ఏటువంటి ద్వేషం ఉండొద్దు. కానీ మన ప్రార్థన ఏ విధంగా ఉందో తెలుసా? ఇదిగో ఆమె రక్షించు ప్రభువా, ఆమెను రక్షించు, నేను ఎట్టున్నా పర్లేదు కానీ ఆమె మాత్రం రక్షించాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. రక్షణ వచ్చేది వారికి కాదు, ఫస్ట్ నీ కుటుంబంలో రక్షణ రావాలి. ఫస్ట్ వారికి రావాల్సింది రక్షణ కాదు, ఫస్ట్ నీ కుటుంబంలో రక్షణ రావాలి. వారికి సువార్త ప్రకటించడం కాదు, ఫస్ట్ నీ కుటుంబంలో సువార్త ప్రకటించు. నీ కుటుంబంలో మాదిరికరంగా ఉండు. నువ్వు ఫస్ట్ ఉంటే కనుక తర్వాత అక్కడికి వెళ్ళు, తర్వాత నువ్వు సువార్త చెప్పు. సువార్త అంటే ఏంటండి? నీ కుటుంబంలోనండి. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయే ముందు అంటాడు, అమ్మా అమ్మా మీరు నా గురించి ఏడవద్దు నాన్న, అమ్మా నువ్వు నా గురించి ఏడవద్దు నాన్న. ఎవరి గురించి ఏడవాలి? ఎవరి గురించి ఏడాలి మరి? ఎందుకు అమ్మంటున్నాడు? ఎవరైనా చనిపోతా ఉంటే ఆయన గురించి పూర్ణ ఎడుతూ ఉంటాం. యేసయ్య కూడా ఆ విధంగా ఉన్నప్పుడు, శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఏడుస్తూ ఉన్నారు. మనలాంటి వాళ్ళే ఏడుస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నటువంటి మాట ఏంటంటే తెలుసా? అమ్మా నువ్వు నా గురించి ఏడొద్దు. ఎవరి గురించి ఏడాలి? ఎందుకు అమ్మంటున్నాడు? ఏంటండి? ఫస్ట్ నీ పిల్లల గురించి ఏడు. 40 రోజులు ఎందుకండి ప్రార్థనలు? అవసరమే ఉండండి. ఉదయం మొదలుకొని నాన్ స్టాప్ గా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఏడవడం ఎందుకు? నాకు బంగారం కావాలనా, మన బంగారం వెండి కావాలనా? లేదే. ఏంటో తెలుసా? దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? నా పిల్లలకు రక్షణ కావాలి, నా పిల్లలు పడిపోవద్దు పాపములో, నా పిల్లలు శాపంలో పడిపోవద్దు, దేవుణ్ణి ఎరగకుండా ఉండొద్దు, నా కుటుంబంలో అందరూ కూడా రక్షించబడాలి అని దాని గురించి ఏడవని చెప్పాడండి. రక్షణ ఫస్ట్, అది సువార్త చెప్పడం. నీ కుటుంబంలోనే రక్షణ కలగాలి. ఆమేన్. నీ కుటుంబంలో, అందుకని అంటాడు కదా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే తెలుసంటారా? ఒక మాట ఎందుకో తెలుసంటారా? సువార్తలలో ఒక మాట ఉంటుంది. ఏ మాట అంటే కనుక, మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకోమ్మా, తర్వాత వేరే దూలాన్ని చూసావు. ఏంటి మనం అదే చేస్తున్న పని ఏంటో తెలుసా? ఎప్పటికైనా
వాళ్ళ మీదనే పడతాము, ఎప్పటికైనా వీరిని మీదే పడదు. ఒక ప్రార్థన చేసినా తప్పే, ఒక వాక్యం చెప్పినా తప్పే, ఒకటి అది చేసినా తప్పే, ఇది చేసినా తప్పే, అది చేసినా తప్పే, ఏది చేసినా మరి చేయాలా వద్దా? వారి గురించి నువ్వు ప్రార్థన ఏం చేస్తున్నాయి? ఫస్ట్ నువ్వు చూసుకో, నీ ప్రార్థన, నీ ఆత్మీయత ఇట్లా చూపెడతాం కదా మనము. మంచిదిగా తెలుసా ఎవరు? ఈమె ఈ ఏలు ఇట్లా పోతుంది, ఇట్లా పోతుంది, ఇట్లా పోతుంది, ఇట్లా పోతుంది, కానీ ఈ మిగతా ఏళ్ళు ఆమె వైపు చూస్తున్నాయని ఆమెకు అర్థం అవ్వదు. ఒక మాట చెప్తా వినండి ప్రియమైన వాళ్ళ, ఎప్పుడు కూడా మన తప్పులు మనకు అర్థం అవ్వయి అనే సత్యాన్ని మర్చిపోవద్దు. ఎప్పుడు కూడా నేను భక్తి పరుని, నేను భక్తుని, ఈ మండపాల ప్రాంతంలో, నగరగల ప్రాంతంలో నాకంటే ఉత్తమముడు లేడనుకోవడానికి భ్రమ. ఆ భ్రమలలో బ్రతుకుతా ఉంటారు కొంతమంది. మన వీపుని మనం చూస్తే అది మనకు తెలియదు. ఎవరికి తెలుస్తుంది తెలుసా? ఇతరులకు తెలుస్తుంది. నువ్వు ఏ వైపు వెళ్తున్నావు చెప్పండి. నువ్వు ఏ తప్పు దారిలో వెళ్తున్నావో ఆయనకు తెలుసు. నువ్వు ఏ కాలు బట్టిల దగ్గర ఉన్నావో ఆయనకు తెలుసు. నువ్వు ఏ ప్రార్థనలు చేస్తున్నావో ఆయనకు తెలుసు. నువ్వు ఎవరెవరి గుసగుస మాటలు మాట్లాడుతున్నావో తెలుసు. నువ్వు ఎవరి గురించి ఫోన్లు చేసి చెప్తున్నావో తెలుసు. అన్నీ ఈ విధంగా జరుగుతూ ఉంటే ఏసయ్యా కాలు గురించి ప్రార్థన చేస్తున్నాయా, రక్షించబడాలంటే దేవుడికి ఇట్లా పండుతుంది చెప్పండి. ఇంకా ఏ విధంగా కోపం వస్తుంది? చాలా కోపం వస్తుంది. ఒక మాట చెప్తా వినండి, నేను త్వరగా ముగిస్తాను. ఇంకా ఒక 10 నిమిషాలలో ముగిస్తాను. 10 నిమిషాలలో ప్రేమను గమనించండి. నీవు భక్తి కలిగి, నీవు భయము కలిగి ఖచ్చితముగా దేవుని యొక్క మందిరంలో ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఫస్ట్ ఏం చేశారు? భయముతోని ఉండాలి. రెండోదిగా పరిగెత్తుతా ఉండాలి. ఏ విధంగా పరిగెత్తడం తెలుసా? స్వార్థ పనులలో పరిగెత్తాలి. అర్థమవుతుందా? ప్రార్థన చేసే పనులలో పరిగెత్తాలి. కానీ ఇవన్నీ వదిలేసి ఒట్టి మాటలకు పరిగెత్తుతా ఉంటారు. ఈ లోక పరంలో ఉన్న వాటి గురించి మనం పరిగెత్తుతా ఉన్నాము. అయితే ప్రేమగా నువ్వు ఆ విధంగా కనుక నువ్వు పరిగెత్తుతే, భయముతోటి నువ్వు ఉంటే గనక, భక్తితోటి నువ్వు ఉంటే గనక, దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే తెలుసా? ఆనందమును నీకు ఇస్తాను. ఆమేన్. ఆ మాట చదవండి మరొకసారి. మత్తయి సువార్తలు 20వ అధ్యాయము చదవండి ఆ మాట. భయముతోను కింద మాట చదవండి. ఇంకా శుభమని చెప్పాను. చాలు. యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయంగా ఏం చెబుతున్నాడో తెలుసంటారా? నానా నీకు శుభము కలుగును గాక, నానా నేను దీవిస్తా ఉన్నాను, నానా నీకు సమాధానము కలుగును గాక అని దేవుడే చెబుతా ఉన్నాడు. ఆ దేవుడు చెప్పడానికి గల కారణం ఏమంటారు? గల కారణం ఏంటి? దేవుడు చెబుతా ఉన్నాడు నీకు సమాధానము కలుగును గాక అని చెబుతా ఉన్నాడు. అక్కడ లేఖన భాగాలలో నీకు శుభం కలుగును గాక అని చెబుతా ఉన్నాడు. అది అనడానికి గల కారణం ఏంటంటారా? ఏమంటారు తెలుసా? వారు భయముతో ఉన్నారు, దేవుని గురించి పరిగెడతా ఉన్నారు రాత్రి మగళ్ళు. ఈరోజు ఆ విధంగా నువ్వు పరిగెత్తాలి. సంఘ క్షేమము జరగాలంటే మనం కొట్టుకుంటే ఏమవుతుందంటే ఏంటి? మనం కొట్టుకుంటే మనలో గొడవలు అవుతాయి. నీ గురించి నేను మాట్లాడితే నాకు, నా గురించి మాట్లాడితే నీకు, ఆమె గురించి మాట్లాడితే నాకు, ఈయన గురించి మాట్లాడితే నాకు, ఏమవుతుంది? అల్లకల్లోలం అయిపోతుంది. నీవు నేను కలిసి ఎవరిని పోరాడాలి తెలుసా? ఈ లోకంలో ఉన్నటువంటి అపవాదితోటి మనము ఏం చేయాలి? పోరాడాలి.
నీవు నేను కలిసి ఇతరుని కొట్టాలి. ఇప్పుడు గొడవ జరిగినప్పుడు ఏం చేశారు అన్నదమ్ములు? ఏం చేశారు? ఎప్పుడు ఒకసారి మాట జారి ఉండొచ్చు, గొడవ జరిగి ఉండొచ్చు చిన్న చిన్నగా. కానీ ఎవడన్నా వేరేటోడు వచ్చినప్పుడు చెప్పాలి కదా. ఆ విధంగా ఉండాలి ప్రేమ. సంఘం ఆ విధంగా ఉండాలి. సంఘం ఆ విధంగా ఉండకపోతే అభివృద్ధి జరగదు. మరొకసారి చెప్తా ఉన్నాను, దీంట్లో ఏ ఒక్కరు డిస్టర్బెన్స్ చేసినా సంఘము కొలాప్స్. దీంట్లో ఏ ఒక్కరు ఏలు పెట్టినా కొలాప్స్. దీంట్లో ఏ ఒక్కరు మాట్లాడినా కొలాప్స్ అయిపోతుంది. ఎందుకో తెలుసా? డిస్టర్బెన్స్. అందుకే ప్రార్థన చేసేది, డిస్టర్బెన్స్ ఉండొద్దయ్యా అని ప్రార్థన చేసేది. ప్రేమ ఒక మాట చెప్తా వినండి. ఇప్పుడు మనలో మిమ్మల్ని ఒక మాట అన్నారనుకోండి, మీరు చర్చుకుంటారా? రా. సరే, ఆ మాట నన్ను అన్నారనుకోండి, నేను నడిపిస్తానా? మిమ్మల్ని నడిపిస్తానా? సరైన వాక్యంలో పెంచుతానా? పెంచదే. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పిన అంతే. ఏది మంచంలో మీదకి రాయి పడ్డట్టుగా ఆ విధంగా పడతా ఉంటాయి. గమనించండి ప్రేమలోరా, నువ్వు ఏ వైపు పరిగెడతా ఉన్నావు? దేవుని వైపు పరిగెడతా ఉన్నావా? లోకం వైపు పరిగెడుతున్నావా? దేవుని వైపు పరిగెత్తే విషయంలో దేవుని యొక్క వాగ్దానం ఏంటో తెలుసా? నీకు శుభము కలుగునుగా కానీ దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి పనులలో నా దేవుడు సహకారిగా ఉంటాడు. ఎప్పుడో తెలుసా? ఆయన వైపు పరిగెత్తినప్పుడు, ఆయన భయం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆయన యొక్క దక్షిణ హస్తము నీకు తోడుగా ఉంటదనే సత్యాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనము. ఇంకా చదవండి. కావున అదే మాట మనం ఒకసారి గమనిస్తే గనక అక్కడ ఏమున్నదంటే గనక దయచేసి మన దీన శరీరమును మహిమ గల శరీరముగా మార్చును. ఆమేన్. నా వైపు చూడండి. ఇప్పుడు ఏంటండి? మన యొక్క దీన శరీరము, మన దీన శరీరమా కాదంటారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దీన శరీరాన్ని ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్మిన బిడ్డగా మనల్ని ఏం చేస్తాడో తెలుసా? మహిమ గల శరీరంగా మార్చబోతా ఉన్నాడు దేవుడు. అక్కడ మరణము ఉండదు, ఏడ్పులు ఉండవు, పండ్లు కొరుకుంటా ఉండదు, ఎప్పుడు ఆనందమే ఉంటుంది. ఆ లోకం వైపు మనము చూడాలి తప్ప ఈ లోకం వైపు చూస్తే మాత్రము మనము ఆత్మీయంగా ఉండలేమనే సత్యాన్ని గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ యొక్క మాట చెప్తాను, ముగిస్తాను. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథము 4వ వచనము. 21:4. చాలండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఏంటండి? ఈరోజు చక్కటి మాట, దేవుడి యొక్క మాటలు ఏంటంటే తెలుసా? నిన్ను బలపరచడానికి దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు నువ్వు ఏడ్చినవేమో, ఇప్పుడు చూడండి, నువ్వు ఇప్పటి వరకు దేవుని యొక్క సన్నిధిలో ఏడ్చినవేమో, నువ్వు ఇప్పటి వరకు నా పరిస్థితి ఏంటి దేవా అని నువ్వు గోచాడావేమో, నువ్వు ఇప్పటి వరకు నువ్వు 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఏంటయ్యా నీ
పరిస్థితి అని నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు ప్రార్థనలు చేస్తున్నావో, నువ్వు గోజాడుతున్నావేమో. అయితే నా దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే తెలుసా, నీ యొక్క ప్రతి బాష్ప బిందువును నేను తుడిచి వేతును. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ప్రతి బాష్ప బిందువుని నా దేవుడు తుడుస్తాడు. నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో, నువ్వు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో, దేని గురించి విజ్ఞాపన చేస్తున్నావో, నా దేవుడు ఆ కన్నిటిని నా దేవుడు ఈరోజు చూశాడు. ఆమేన్. ఈరోజు చూసి దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే తెలుసా, ప్రతి బాష్ప బిందువుని తుడిచి వేస్తాను. రెండోదిగా, మరణము ఇక ఉండదు. దుఃఖమైనను, ఏడ్పులైనను, వేదనైనను ఇక ఉండదు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఏంటంటే ఇదిగో దీని గురించే నా దేవుడు లేసాడు. దేని గురించి? మరణము ఇంకా మనకు ఉండదు. ఏంటండి? మరణము మనకు ఉండదు. ఒక్కసారి నువ్వు దేవునిలో ఉంటే గనుక, ఒక్కసారి నువ్వు రక్షించబడితే గనుక, నువ్వు దేవునిలో ఆత్మీయంగా ఉంటే గనుక, దేవుడు చెప్పిన మాటల ప్రకారం నువ్వు గైకొంటే గనుక, నువ్వు ఒకనొక దినమున మరణించిన నా దేవుడు లేపి ఇంకా ఎప్పుడు కూడా మరణం ఉండకుండా నా దేవుడు తుడిచి వేయబోతా ఉన్నాడు. అదే పరలోక రాజ్యము. ఏంటండి? అది పరలోక రాజ్యము. కాబట్టి ప్రేమలారా, ఈ లోకం వారి గురించి, ఈ లోకం వైపు మనము చూస్తే గనక ఆత్మీయంగా ఉండలేము. కానీ ఈరోజు ఒక శుభవార్త ఏంటంటే తెలుసా, ఈ యొక్క ఈస్టర్ సందర్భంగా దేవాది దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే తెలుసా, నీకు మరణం ఎప్పుడు కూడా ఉండదు. ఆమేన్. నీ దుఃఖ దినములు సమాప్తమగుచున్నవి. ప్రతి బాష్ప బిందువుని నా దేవుడు తుడిచి వేయబోతా ఉన్నాడు. నీ కన్నీటిని వృధా చేయలేకపోతా ఉన్నాడు. నీ కన్నీటిని నా దేవుడు నాట్యంగా మార్చబోతా ఉన్నాడు. ఈ రోజు వరకు మారాలాంటి హృదయము నీకు ఉన్నదేమో, కానీ నా దేవుడు మధురంగా మార్చబోతా ఉన్నాడు. మధురంగా మార్చబోతా ఉన్నాడు. ఇన్ని రోజుల వరకు కష్టాలే 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 అని అనుకుంటున్నావే, ఎన్ని ప్రయత్నం చేసినా జరగట్లేదే అని అనుకుంటున్నావే, ఈ రోజు నా దేవుడు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా, ఖచ్చితంగా నేను అది జరిగిస్తాను. ఇది వాగ్దానం. అమ్మా వింటున్నారా? ఇది వాగ్దానం. ఏంటో తెలుసా వాగ్దానము? ప్రతి బాష్ప బిందువుని నేను తుడుస్తాను. నువ్వు ఏ ప్రార్థన చేశారో నాకు తెలియదు, నువ్వు దేని గురించి బాధపడ్డావో నాకు తెలియదు. కానీ ఈ యొక్క ఈస్టర్ సందర్భంగా నా దేవుడు చక్కటి ప్రకటన ఇస్తా ఉన్నాడు, చక్కటి పిలుపునిస్తా ఉన్నాడు, చక్కటి మాటలు బలపరుస్తా ఉన్నాడు. బాష్ప బిందువుని నా దేవుడు తుడిచబోతా ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం. ఒక మంచి తీర్మానం తీసుకుంటారు ప్రేమ వల్ల. ఆయన మరణించి తిరిగి ఏ విధంగా అయితే ఈ రోజు లేచాడో, అదే విధంగా ఒకనొక దినమున నిన్ను కూడా లేపబోతా ఉన్నాడు నా దేవుడు. ప్రార్థించుదాం. ఇది వాగ్దానము. ప్రతి ఒక్కరికి దేవుడు ఏ విధంగా అయితే లేచాడో, ఈ రోజు ఈస్టర్ సందర్భముగా దేవుడు ఏ విధంగా అయితే లేపాడో, అదే విధంగా నిన్ను కూడా ఆయన లేపడానికే ఈ రోజు మనమందరం కూడా నడపబడ్డాము. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యాన్ని ఫలింప చేయండి నాయనా. ఒక మంచి తీర్మానం తీసుకుందాం. ఒక మంచి తీర్మానం. ఇప్పటి వరకు నువ్వు కరెక్ట్ లేవేమో, ఇప్పటి వరకు దొంగదారులు తిరుగుతా ఉన్నావేమో, ఇప్పటి వరకు దేవాది దేవుడు ఈ రోజు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అవి మార్చుకుంటే గనుక నిన్ను ఎక్కలేనటువంటి ఎత్తైన కొండకి నా దేవుడు ఎక్కించబోతా ఉన్నాడు. ఒక్కసారి మనము ప్రార్థన చేసుకుందాము. ఒక్కసారి మనము తీర్మానం తీసుకుందాము. ఇదిగో అయ్యా, ఇక నుండైనా మీకు నమ్మకంగా ఉంటామయ్యా,
ఇదిగో మేము భయముతో ఉంటాము, మేము పరుగెత్తుతా ఉంటాము. నీ విషయంలో, నా కుటుంబం విషయంలో కాదు, నీ విషయంలో పరిగెత్తాలయ్యా. ప్రార్థన చేసుకుంటారా? ఒకసారి మంచి తీర్మానం తీసుకుంటారా? మంచి తీర్మానం తీసుకుందాం. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రోజు నాయన మమ్మల్ని అయ్యా నీకు స్తోత్రాలు, మీరు మరణించి తిరిగి లేచిన దినం ఈరోజు మరణమా నీ మూలకడా, మరణాన్ని జయించినటువంటి దేవాది దేవుడు ఖచ్చితంగా నీకు కూడా అదే వాగ్దానం ఇవ్వబోతా ఉన్నాడు, ఇచ్చాడు. కానీ నీకు అర్థమవ్వట్లా. ఇంకా నీలో ఉన్న లోపాలు నువ్వు కక్కు దేవుని యొక్క సన్నిధిలో, నీలో ఉన్నటువంటి బలహీనతలు దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకో. రేపే రాకడొస్తే ఎత్తబడతావు, ఈ రోజే రాకడొస్తే ఎత్తబడతావు. ఎన్ని రోజుల వరకు నువ్వు తీర్మానం తీసుకోకుండా ఉంటావు? ఎన్ని రోజుల వరకు అదే విధంగా ఉంటావు? ఒక మంచి తీర్మానం తీసుకో. అయ్యా నీ సన్నిధిలో భయం కలిగి ఉంటానయ్యా. అయ్యా నీ సన్నిధిలో నైనా నీకు స్తోత్రాలు, నీ గురించి పరిగెడతా ఉంటా, నీ పని గురించి పరిగెడతా. ఇదిగో నేను ప్రార్థన చేయడానికి పరిగెడతా, చర్చికి వెళ్ళడానికి పరిగెడతా, సువార్త చెప్పడానికి పరిగెడతా. నా పరుగు అయ్యా నీ పనిలోనే నా పరుగు. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. సహాయం చేసి బలపరచమని యేసుక్రీస్తు నామములో అయ్యా ఎవరెవరైతే తీర్మానాలు తీసుకుంటున్నారు వారందరి బట్టి నీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయ్యా ఈ రోజు ఏ విధంగా అయితే అయ్యా నడిపించబడ్డారో ప్రతి ఆదివారము నా సంఘము రావాలయ్యా, ప్రతి ఆదివారము రావాలయ్యా, ప్రతి శుక్రవారము రావాలయ్యా, ప్రతి గురువారము రావాలయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రము, ఇదిగో నీకు వందనాలు, స్తోత్రాలు